రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పేరుతో కేసీఆర్ సర్వం దోచుకున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవసరం లేకపోయినా కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు సాగునీరు అందించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ నేతలు బుద్ధి రాలేదన్నారు. ఇంటి రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే, డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు. మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు. ఊళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే కేసీఆర్. ఎందుకంటే సొరంగం 824 లెవెల్లో డిజైన్ చేసి ఆ రోజు కొట్లాంటి శాంక్షన్ చేయించిన ఒక 2000 రోడ్లు కొత్త రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి. ఇవన్నీ లేకపోతే ఇవన్నీ చేయలేదు. నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు. ఒక పనికిరానికి తెలివి లేని, రాజకీయాలంటే తెలియని ఒక వేశ్వలోకి మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడీకి అలవాటు. ఎమ్మెల్యేలను అందరిని కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు 60, 70, 80 వేలతో చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి ఇవాళ మా కడుపులో కనీసం మంచినీళ్ళు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టి 12 ఓడిపోయినట్టు లెక్క నా దృష్టిలో. ఒక్కరోజు నీ సూర్యాపేట పోతే అక్కడ కూడా 60, 70 వేలతో ఓడిపోయేవాడు. మాకు సమయం సరిపోలకు పోలే. ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదే కాదు, డిండి ప్రాజెక్టు మొదలుపెట్టిండు. ఎప్పుడు కాళేశ్వరం కంటే సంవత్సరం ముందు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఒకటే అడుగుతుంది నిన్ను పత్రికాముఖంగా. దీని తర్వాత సంవత్సరానికి మొదలుపెట్టి కాళేశ్వరం ఎట్లను బల్లంట సాగర్ నింపుతావు, కొండపోచమ్మ నింపినావు, కమిషన్ల కోసమే కదా. చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావుకు చెప్తున్నాం. ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో